వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ది N3 మీడియా న్యూస్. దిస్ ఇస్ మహిద్. నెల్లూరు జిల్లాలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొని ఇంటింటికి వెళ్లి 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే వైసీపీ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. 2 ఏళ్లలో ఏమి చేశామో ప్రజల దగ్గరకు వెళ్లి గర్వంగా చెప్పగలుగుతున్నామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ ఉమ్మారెడ్డిగుంటలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఇంటింట ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేరుగా నాకు ఫోన్ చేయాలని, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. రాబోయే 3 ఏళ్లలో సీఎం చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి కంటే సాయిబాబా, కో క్లస్టర్ ఇన్ఛార్జి కోటిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు చాంద్ బాషా, టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం పొదలకూరు పట్టణంలోని అగచాట్లపురం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేకు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. పేదలు, రైతులు, మహిళలు, యువత, వృద్ధుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలబెడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్యారలల్గా రోడ్లు, భవనాల శాఖ, నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ 3 శాఖలని తమరు మూతేశారు. నేను బటన్ నొక్కుతున్నాను కాబట్టి అవన్నీ మూసేస్తానని చెప్పి చేసావు. ఇప్పుడు ఏ శాఖ పని ఆ శాఖ చేసుకునే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో, కూటమి ప్రభుత్వంలో ఇటు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీస్సులు, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి ఎవరు ఊహించలా. మీ టైంలో కూడా ఎవరు ఊహించలా. ఉన్న పరిశ్రమలు, వచ్చే పరిశ్రమలు తరిమేస్తామని ఎవరు కూడా ఊహించలా. అది ఊహించలేదు, ఇది ఊహించలేదు. అందుకని సంతోషంగా ఉండారు. ప్రతి ఇంటికి పోయేసేసి మా కార్యకర్తలు అక్కడ బిఎల్ఏల దగ్గర నుంచి, గ్రామ కమిటీ అధ్యక్షుల దగ్గర నుంచి, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, మండల కమిటీలు, అనుబంధ సంస్థలు అందరు ఇంటింటికి పోవాలా. 45 days మనం చేసే ప్రోగ్రాం 2 ఏళ్ల నమ్మకం, ఇంటింటికి తెలుగుదేశం కరపత్రాలు పంపిణీ చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. బుచ్చిరెడ్డిపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు రామచంద్రపురంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం అందించిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు. పథకాల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 16,000 ఉద్యోగాలు తమ ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా అందించామని తెలిపారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని అన్నారు. ఈ 2 ఏళ్లలో రామచంద్రపురం గ్రామానికి 2,18,52,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ప్రతి కార్యకర్త ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు వివరించాలని సూచించారు. ప్రతి ఒక్క నాయకుడు కూడా తలెత్తుకుని గర్వంగా మేము ఈ పనులు చేశాం, మీకు ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా అని చెప్పి కనుక్కొని ఆ సమస్యలు ఏమన్నా ఉంటే తిరిగిన నాయకులు ప్రతి ఒక్కరూ అర్జీల రూపంలో ఎమ్మెల్యే దగ్గరికి తీసుకురావాలని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనం సూపర్ 6 సూపర్ హిట్ అనే దానికి 4,000 పెన్షన్ ఇస్తున్నాం. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద వాళ్ళ అకౌంట్లలో, రైతులు అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. మత్స్యకార సేవలో, ఆటో సేవలో, స్త్రీ శక్తి కింద మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పాం, అది చేశాం. అలాగే రాష్ట్రం మొత్తం 200 చిల్లర అన్నా క్యాంటీన్లు పేద ప్రజలకి 5 రూపాయలకే కడుపు నిండే విధంగా కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెగా డిఎస్సి ద్వారా 16,000 మందికి
ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. డిఎస్సి అంటేనే ఏంటో తెలియకుండా 5 సంవత్సరాలు కాలాన్ని గడిపేసిన నేతలు ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. అసలు ఇన్ని రూల్స్ ఇవన్నీ తెలిసినప్పుడు ఎందుకు పెట్టలేదు 5 సంవత్సరాలు ముందు డిఎస్సి అని చెప్పి డిఎస్సి పోరాటం చేసిన నేతలందరినీ నేను అడుగుతున్నాను. ఆగస్టు 1న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతుంది. సభ ఏర్పాట్లను కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ఆగస్టు 1న దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా భోగాపురం అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం కానుంది. ఈ సందర్భంగా ఎయిర్పోర్టు వద్ద జరుగుతున్న సభా ఏర్పాట్లను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులు పరిశీలించారు. ఈ పరిశీలనలో వారి వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యులు బీదా రవిచంద్ర, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. నెల్లూరు కలెక్టరేట్లో జిల్లా అటవీ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ హిమాంశు శుక్లా నిర్వహించారు. హరిత కార్యక్రమాల అమలుకు శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు కలెక్టర్. హరిత నెల్లూరు లక్ష్య సాధనకు అన్ని శాఖలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 2047 నాటికి 50% హరితావరణం సాధించే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వం నిర్దేశించిన హరిత కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో జిల్లా అటవీ కమిటీ సమావేశాన్ని నిర్వహించి పలు శాఖల అధికారులతో హరిత కార్యక్రమాల అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పలు హరిత కార్యక్రమాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, భూసార పరిరక్షణ, భూగర్భ జలాల వృద్ధి, జీవ వైవిధ్య సంరక్షణకు హరిత కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వెంకటగిరి కేంద్ర విద్యాలయాన్ని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ పరిశీలించారు. పాఠశాల తరగతి గదులను ఆయన పరిశీలించి కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. వెంకటగిరి గూడూరు రోడ్డు అధ్వానంగా ఉందని, గుంతలు ఏర్పడి చెనుకు పడితే వరి నాట్లు వేసుకోవచ్చని ప్రభుత్వంపై సెటైర్లు వేశారు చింత. తిరుపతి జిల్లా వెంకటగిరి కేంద్ర విద్యాలయాన్ని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ పరిశీలించారు. పాఠశాల తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించి విద్యాబోధనపై అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. విద్యాలయ క్రీడల్లో విజేతలైన విద్యార్థులకు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి గూడూరు రోడ్డు అధ్వానంగా ఉందని, గుంతలు ఏర్పడి చెనుకు పడితే వరి నాట్లు వేసుకోవచ్చని చమత్కరించారు. ఆంధ్ర రాజధానిని ఒకరు మావిగనంటే మరొకరు తొల్లూరు రాజధాని అమరావతి అని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. కానీ 300 ఏండ్ల కాలం క్రితం వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చరిత్రలో రాజధాని తిరుపతి కాబోతుందని ఆనాడే ఆయన పేర్కొన్నారని అన్నారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రైవేటు పరం చేసి అదాని చేతుల్లో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలియజేశారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు 30 కోట్లతో భారత ప్రధాని మోదీ రాక కోసం ఏర్పాట్లు చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇందుకు సహకరించిన మంత్రి నారా లోకేష్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు సోమిరెడ్డి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోని విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఒక్కో విభాగంలో 60 మంది చొప్పున 240 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంతో పాటు బీసీ విద్యార్థులకు భోజన వసతి కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. సంతోషమైన విషయం ఏంటంటే విక్రమసింహపురి యూనివర్సిటీ కోకటూరు వెంకటాచల మండలం దాంట్లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అయింది. 4 కోర్సులు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 60 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 60 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ 60 సీట్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 60 సీట్లు, 240 సీట్లు ఇప్పుడు జాయిన్ అవుతారు. 240 మంది స్టూడెంట్స్. అది 4 ఇయర్స్ కోర్స్ అక్కడనే జరుగుద్ది. ఇంజనీరింగ్ కాలేజ్ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో విక్రమసింహపురి యూనివర్సిటీలో శాంక్షన్ కావటం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తున్నా.
ఇటీవల గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న రాపూర్ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ గౌస్పీర్ని నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పరామర్శించారు. అధైర్యపడొద్దని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గౌస్పీర్కి హామీ ఇచ్చారు నేదురుమల్లి. రాపూరు పట్టణ వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకుడు, వైసీపీ మండల ఉపాధ్యక్షుడు షేక్ గౌస్పీర్ ఇటీవల గుండెకు సంబంధిత సమస్యతో బాధపడుతూ బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి రాపూరులోని గౌస్పీర్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని, సర్జరీ వివరాలను అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి నాయకుడికి, కార్యకర్తకు వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏ అవసరం వచ్చినా పార్టీ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బతిన పట్టాభిరామరెడ్డి, దందోలు లక్ష్మీనారాయణ రెడ్డి, వేటూరి మురళీమోహన్ రెడ్డి, మధురెడ్డి, డాక్టర్ ఖాదర్ బాషా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంతకల్లో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రత్యేక ఐసోలేషన్ గదిలో వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు వైద్యులు. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని బెంచ్ కొట్టాల ప్రాంతానికి చెందిన కృష్ణవేణికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత 3 రోజులుగా జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం గుంతకల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ గా తేలినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆమెను గుంతకల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ గదిలో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ప్రజలు కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎప్పటి నుంచి మీకు జ్వరం ఇవన్నీ ఏమైనా స్టార్ట్ అయ్యి వచ్చిందే? ఎట్లా? 3 రోజుల నుంచి జ్వరం వస్తుంది. జ్వరము, ఆ. పర్సం. 3 రోజుల్లో కొంచెం దగ్గు, జలుబు, జ్వరం నుంచి బాధపడుతుంది. ఈరోజు హాస్పిటల్ చూపిస్తే కోవిడ్ అయినా పాజిటివ్ చెప్తున్నారు. ఎక్కడున్నారన్నా మీరు? ఇక్కడ పెంచుకోవటం. ఏం చేస్తారు? మా మధ్య వచ్చి ఇంటికాడే ఉండేది, హౌస్ వైఫ్. ఎక్కడ పోదు. అదే చూపించింది వచ్చింది. నాకు ఏమో అట్లా వచ్చింది పెంచుకోలేదు. నేను కొడుకుని నాకు చూపించింది, నాకేం కాలేదు. దేవాలయాల్లోకి చోరీకి పాల్పడుతున్న నిందితుడిని పొంగనూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 111 కిలోల పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఎలాంటి పోలీసు కేసులు నమోదు కాలేదని వెల్లడించారు సిఐ సుబ్బరాయుడు. అన్నమయ్య జిల్లా పొంగనూరు దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతూ పంచలోహ దేవుని విగ్రహాలను ఆటోలో తరలిస్తున్న నిందితుడిని పొంగనూరు శ్రీకృష్ణ దేవారాయలు సర్కిల్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొత్తం 111 కిలోల బరువున్న పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం పొంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం, నిమ్మనపల్లి మండలంలో పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన దేవుని విగ్రహాల చోరీ కేసుల దర్యాప్తులో భాగంగా పీలేరు మండలం ఎర్రగుంటపల్లికి చెందిన ఎలుకలపల్లి ప్రభాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా పలు చోరీలకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పొంగనూరు సీఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ, నిందితుడిపై గతంలో ఎలాంటి పోలీసు కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. కేసుకు సంబంధించిన మరింత దర్యాప్తు కొనసాగుతుందని, ఈ కేసు విషయంలో ప్రభాకర్ ను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు సీఐ సుబ్బరాయుడు తెలిపారు. వింజమూరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోటార్ బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని చేరుకున్న ఏఎస్ఐ జయరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వింజమూరు మండలం 167 బిజీ రహదారిలోని జాగిర్ వనం సమీపంలో లారీ బైక్ ఢీకొన్న సంఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే నెల్లూరు నుండి కర్నూలుకు బియ్యపు లోడుతూ వెళ్తున్న లారీ దొత్తలూరు నుండి కావలి మండలం బైనేడి వారిపాలెం గ్రామానికి చెందిన ఆత్మకూరు వినయ్ కుమార్ బైకుపై స్వగ్రామానికి వెళ్తుండగా ఎదురుగా ఢీకొనడంతో వ్యక్తి తలకు బలమైన గాయమైంది. లారీ టైరు పంచర్ కావడంతో అదుపు తప్పి రహదారి మధ్యలోకి రావడంతో ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని స్థానిక ఏఎస్ఐ జయరాజ్ పరిశీలించారు. వెంటనే స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరు వైద్యశాలకు తరలించారు. కోట బజారులో ట్రాఫిక్ బేజారుగా మారింది. రోడ్డుపై అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్ తో పాటు వ్యాపారాల బోర్డులతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు వేడుకుంటున్నారు.
3 మండలాలు 3 నియోజకవర్గాలకు ప్రధాన వాణిజ్య ప్రయాణ కేంద్రమైన కోట బజారు ప్రస్తుతం తీవ్ర ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతుంది. కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు తోడు సూలూరుపేట, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు, రైతులకు, వ్యాపారస్తులకు కోట ప్రధాన కూడలిగా ఉంది. ముత్తుకూరు, నెల్లూరు, గూడూరు, సూలూరుపేట వంటి ప్రధాన పట్టణాలకు రాకపోకలు సాగించాలంటే కోట బజార్ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. ప్రతినిత్యం వేలాది వాహనాలు తిరిగే ఈ ప్రధాన రహదారిపై పగటిపూట అడ్డదిడ్డంగా వాహనాలు నిలుపుతుండటంతో నిత్యం ట్రాఫిక్ స్తంభిస్తుంది. దుకాణాల ఎదుట నిలిపే ట్రాన్స్పోర్ట్ లారీలు, నడి రోడ్డుపై ఏర్పాటు చేసే వ్యాపార బోర్డులు, ఫ్లెక్సీల వల్ల ప్రయాణికులు, కాలినడకన వెళ్లే పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నడి రోడ్డులో అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పగలు ట్రాఫిక్ సమస్యతో నరకం కనిపిస్తుంటే రాత్రి వేళల్లో రోడ్లపై తిష్టవేసే పశువుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. చీకటిలో ఉన్న రోడ్డుపై ఉన్న పశువులను గుర్తించలేక అనేక మంది ద్విచక్ర వాహనదారులు కింద పడి తీవ్రంగా గాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా కోట బజార్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. సమగ్ర శిక్ష అభియాన్లో ఎక్కడ కూడా నిధులు దుర్వినియోగం జరగలేదని విద్యాశాఖ గుంటూరు ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టడం జరిగిందన్నారు. నెల్లూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విద్యాశాఖ గుంటూరు రీజనల్ జాయింట్ డైరెక్టర్ లింగేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్లో నిధుల దుర్వినియోగంపై విచారణ చేయడం జరిగిందని, నిధుల దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు ఈ విచారణ చేయడం జరిగిందన్నారు. నకిలీ సర్టిఫికేట్స్ తో ఇంజనీర్లు పనిచేస్తున్నారని ఫిర్యాదుపై కూడా విచారణ జరుగుతుందని, నకిలీ సర్టిఫికేట్స్ అని తేలితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమగ్ర శిక్ష అభియాన్పై నిరాధారణమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఫౌండేషన్ లిటరసీపై రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనింగ్స్ జరిగాయని, వాటిలో కూడా నిధులు దుర్వినియోగం జరిగాయని వస్తున్న ఆరోపణలో నిజం లేదని ఖండించారు. సమగ్ర శిక్ష అభియాన్లో ఎక్కడా కూడా నిధులు దుర్వినియోగం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఇంజనీర్ సంతకాలు ఫోర్జరీ చేశారన్న ఆరోపణపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విజిలెన్స్ విచారణ జరుగుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు, సమగ్ర శిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. డీపీ కెనాల్ను ఇరిగేషన్ అధికారులు సందర్శించారు. అధికారుల అనుమతి లేకుండా కాలువ గేట్లను ఎత్తడం చట్టారీత్యా నేరమని హెచ్చరించారు. రైతులు పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అవసరమైతే ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు. నెల్లూరు జిల్లా కల్వాయి మండలంలోని సోమశిల ప్రాజెక్టు పరిధిలోని కుల్లూరు DP3 కెనాల్ను తిరుపతి సిఈ వరప్రసాద్, నెల్లూరు ఎస్సీ రామచంద్రమూర్తి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల్లూరు గ్రామ సమీపంలోని 3DP కెనాల్ను సందర్శించామని, ఇటీవల అధిక నీటి ప్రవాహం కారణంగా కెనాల్కు గండిపడగా వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రస్తుతం తగినంత వర్షపాతం లేకపోవడంతో రైతులు సాగునీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటితో నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు చెన్నై నగరానికి తాగునీరు అందించాల్సిన అవసరం ఉన్నందున రైతులు పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అవసరమైతే ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు. అలాగే అధికారుల అనుమతి లేకుండా కాలువ గేట్లను ఎత్తడం చట్టారీత్యా నేరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈఈలు, డిఈలు, నీటి సంఘాల అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు. ఒంటిమిట్టలో శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథ స్వామి వారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కడప జిల్లా ఒంటిమిట్టలో తిరుమల వేద పండితులచే అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. కన్నుల పండుగ జరిగిన ఈ కళ్యాణోత్సవానికి స్వామివారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కడప జిల్లా ఎస్పీ విశ్వనాథ్ IPS ఆదేశాల మేరకు ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణోత్సవంలో భక్తులకు ట్రాఫిక్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2 డ్రోన్లతో 150 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసి స్వామివారి కళ్యాణాన్ని విజయవంతం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.